దేశవ్యాప్తంగా 6వ విడత ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్లో ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం పశ్చిమ బెంగాల్ తాకనున్న రెమాల్ తుపానుపై భారత వాతావరణ శాఖ శనివారం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 26న బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలకు ఈ తుపాను భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో తమ ప్రమేయం లేదని ఇరాన్ ఖండించినప్పటికీ ఇరాన్ అధ్యక్షుడి మరణానికి పాశ్చాత్య ఆంక్షలే కారణమని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో ఆరోపించారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో 33 మంది నక్సలైట్లు శనివారం భద్రతా దళాల ముందు లొంగిపోయారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాలో 109 మంది నక్సలైట్లు హింసను వీడగా 189 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ల్యాబ్లో హామ్స్టర్లపై ప్రయోగం చేసి మ్యూటెంట్ ఎబోలా వైరస్ ను అభివృద్ధి చేసిన చైనా శాస్త్రవేత్తలు ఈ వైరస్ ను ఇంజెక్ట్ చేయబడిన హ్యామ్స్టర్లు మానవ ఎబోలా రోగులను గమనించిన లక్షణాలతో 3 రోజుల్లోనే మరణించారు. మహిళా కాలేజీ టీచర్గా నటించి 7 బాలికలపై అత్యాచారానికి పాల్పడిన 30 ఏళ్ల వ్యక్తిని మధ్యప్రదేశ్లోని సిద్ది జిల్లాలో పోలీసులు